ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లిన మంత్రి నారా లోకేష్ అధికారులతో సమావేశమయ్యారు. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అటు ఏపీ వారిని నేపాల్ నుంచి తీసుకొచ్చేందుకు 2 ప్రత్యేక విమానాలు సిద్ధం చేశారు. ఇక నేపాల్లో చిక్కుకున్న తెలుగువారితో మంత్రి లోకేష్ వీడియో కాల్లో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.